కోట్లాది మంది భారతీయుల హృదయాలు ముక్కలయ్యాయి. పారిస్ ఒలింపిక్స్ లో 50 కేజీల రెజ్లింగ్ పోటీల్లో ఫైనల్ కు దూసుకెళ్లిన వినేష్ ఫోగట్ ఆశలు ఆవిరయ్యాయి. భారత్ కు మరో పతకం ఖాయమని ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్న వేళ భారతీయ క్రీడాభిమానులకు ఊహించని షాక్ తగిలింది. కేవలం 100 గ్రాముల అధిక బరువు ఉన్నందుకు ఆమెపై అనర్హత వేటు పడటం సంచలనంగా మారింది. ఇది కుట్ర లేదా కఠిన వాస్తవమా అంటూ క్రీడాభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెజ్లర్ వినేష్ ఫోగట్ విషయంలో ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ తీసుకున్న నిర్ణయంపై ఐఓఏ సవాల్ చేసింది. ఒలింపిక్ అసోసియేషన్ నిబంధనల ప్రకారం పోటీ జరిగే రోజు బరువుతో పాటు మెడికల్ టెస్టులు చేయటం ఆనవాయితీ. అయితే మంగళవారం రాత్రి సెమీస్లో తలపడిన ఫోగట్ బుధవారం ఉదయానికే బరువు పెరగడం పైన ఐఓఏ అనుమానాలు వ్యక్తం చేస్తుంది. నెంబర్ 1 రెజ్లర్ సుసాకిపై విజయం సాధించి ఫైనల్ కు చేరిన ఫోగట్ పై అనర్హత వేటు పడటం అందరినీ షాక్ కు గురిచేస్తుంది. దీంతో ఈ నిర్ణయాన్ని మరోసారి సమీక్షించాలని ఐఓఏ డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. ఒకవేళ ఈ నిర్ణయంపై ఒలింపిక్ కమిటీ మళ్లీ సమీక్షించకపోతే ఫోగట్ పై అనర్హత వేటు కంటిన్యూ అవుతుంది. ఫైనల్స్ వేళ రెజ్లర్లపై వేటు పడడంతో మరో ఫైనలిస్ట్ కు స్వర్ణం దక్కనుంది. అయితే సిల్వర్ మెడల్ మాత్రం ఎవరికీ కేటాయించకుండా అలాగే వదిలేస్తారు. 2 బ్రాంజ్ మెడల్స్ అందజేస్తారు. అందులో ఒక మెడల్ కోసం సెమీస్ లో ఓడిన ఇద్దరు రెజ్లర్లు బ్రాంజ్ కోసం మళ్లీ తలపడాల్సి ఉంటుంది. మరొకటి రేప్ చేజ్ రౌండ్ లో ఢీకొట్టుకొని విన్నర్ గా నిలిచిన రెజ్లర్ కు దక్కనుంది. దీంతో ఒలింపిక్స్ లో ఫైనల్ కు చేరిన తొలి భారత రెజ్లర్ గా ఘనత సాధించిన వినేష్ పతకం లేకుండానే స్వదేశానికి తిరిగి రావాల్సిన పరిస్థితి ఎదురైంది. ఈ ఏడాది పారిస్ ఒలింపిక్స్ కు క్వాలిఫై అయిన 5 విమెన్ రెజ్లర్లలో వినేష్ ఫోగట్ ఒకరు. పారిస్ ఒలింపిక్స్ లో పాల్గొనడానికి కంటే ముందు ఆమె భారత్ లో లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా ఓ పెద్ద పోరాటమే చేసింది. గతంలో భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడిగా ఉన్న బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్ పై రెజ్లర్లు లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. ఆయనకు వ్యతిరేకంగా పోరాడిన వారిలో వినేష్ ముందు వరుసలో ఉంది. ఢిల్లీ వీధుల్లో ఆమె జీవితంలో అతిపెద్ద సవాల్ను ఎదుర్కొంది. పోలీస్ దెబ్బలు, అరెస్టులు, బహిరంగంగా అవమానాలు, చంపేస్తామనే బెదిరింపులు, అవార్డులు వెనక్కి ఇచ్చే పరిస్థితులు రావటం, గెలిచిన పతకాలన్నీ గంగానదిలో పడేసేందుకు సిద్ధం కావటం, ఇలా ఒకటేమిటి ఎన్నో రకాలుగా వినేష్ వేదన అనుభవించింది. వినేష్ తన కెరియర్ను పణంగా పెట్టింది. అన్నిటినీ ఎదుర్కొని పారిస్ ఒలింపిక్స్ లో ఫైనల్ కు చేరింది. కానీ అనుకోని విధంగా వినేష్ పై అనర్హత వేటు పడింది. ఇదిలా ఉంటే ఒలింపిక్స్ లో ఫైనల్ చేరిన వినేష్ ఫోగట్ పై అనర్హత వేటు పడటంపై ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్ లో వేదికగా స్పందించారు. వినేష్, నువ్వు ఛాంపియన్లకే ఛాంపియన్, నీవు భారత్ కే గర్వకారణమని మోడీ అన్నారు. అలాగే ప్రతి భారతీయుడికి నీవు స్ఫూర్తిదాయకంగా నిలుస్తావని చెప్పారు. ఈ రోజు వినేష్ కు తగిలిన ఎదురు దెబ్బ తనను బాగా బాధిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిని వ్యక్తం చేసేందుకు తన దగ్గర మాటలు సైతం లేవన్నారు. ఈ బాధ నుంచి తిరిగి బయటకు రాగలవని ఆశిస్తున్నానని తెలిపారు.